అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం ఆగస్టు 7 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. భయపడకండి, మొదలు పెట్టండి. తప్పులు జరుగుతాయి, నేర్చుకోండి. ప్రయత్నం ఆపితేనే ఓటమి, లేకపోతే విజయం మీదే. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఆగస్టు 7, 2025 గురువారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసము, శుక్లపక్షం. సూర్యోదయము 6 గంటల 2 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 42 నిమిషములకు, చంద్రోదయము 5 గంటల 27 నిమిషములకు, చంద్రాస్త సమయము 4 గంటల 44 నిమిషములకు. ఈ రోజున తిథి త్రయోదశి. ఆగస్టు 6 మధ్యాహ్నం 2 గంటల 8 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 7 మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషముల వరకు త్రయోదశి తిథి ఉంటుంది. తదుపరి చతుర్దశి తిథి అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజున నక్షత్రము పూర్వాషాఢ. ఆగస్టు 6 మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషముల నుంచి ఆగస్టు 7 రాత్రి 2 గంటల 1 నిమిషం వరకు. తదుపరి ఉత్తరాషాఢ ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి ధనుసు రాశి. ఆగస్టు 7 రాత్రి 8 గంటల 11 నిమిషముల వరకు. తదుపరి మకర రాశి ప్రారంభమవుతుంది. యోగము విష్కంభ. ఆగస్టు 6 ఉదయం 7 గంటల 17 నిమిషముల నుంచి ఆగస్టు 7 ఉదయం 6 గంటల 42 నిమిషముల వరకు. తదుపరి ప్రీతి. కరణం తైతుల. ఆగస్టు 7 మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషముల వరకు. తదుపరి గరిజ. ఆగస్టు 8 రాత్రి 2 గంటల 24 నిమిషముల వరకు. తదుపరి వనిజ. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము రాత్రి 10 గంటల 6 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 48 నిమిషముల వరకు. దుర్ముహూర్తము ఉదయం 10 గంటల 14 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 5 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 10 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 57 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషముల వరకు. యమగండం ఉదయం 6 గంటల 1 నిమిషం నుంచి ఉదయం 7 గంటల 35 నిమిషముల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 11 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 46 నిమిషముల వరకు. ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4 గంటల 21 నిమిషము నుంచి ఉదయం 5 గంటల 3 నిమిషముల వరకు. అమృతకాలము ఉదయం 9 గంటల 4 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 44 నిమిషముల వరకు. గోధూళి ముహూర్తము రాత్రి 7 గంటల 8 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషముల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషము నుంచి మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇవన్నీ ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము కురువంశానికి అండి. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, అర్జునుకి గాంధీవ ధనస్సు ఎవరు ఇచ్చారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి అండి. ఈరోజు మంచిదేనా అంటే ఈ రోజునైతే పంచాంగం ప్రకారం కొన్ని శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. గృహప్రవేశం చేసుకోవటానికి, పెళ్లి చూపు లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, నిశ్చయతాంబులు లాంటి కార్యక్రమాలకు, వివాహానికి, వాహన ప్రారంభ పనులకు, శాంతి హోమాదులు, వాస్తు పూజలు నిర్వహించుకోవడానికి, రోజువారీ పనులు చేసుకోవడానికి ఈరోజైతే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, కర్కాటక, తుల, ధనస్సు, కుంభ, మీనరాశులండి. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, శతవిష, ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి నక్షత్రాలకు ఆగస్టు 7 తారీఖు మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషం వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 7 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము సమయాలను సమీకరణ చేసుకొని
మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.